అందరికీ నమస్కారం అండి. చాలామంది దేవాలయాలకు వెళ్తుంటారు. కొంతమంది దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో అలాగే ఇంటికి తిరిగి వచ్చాక తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు గుడి నుండి ఇంటికి వచ్చాక పొరపాటున కూడా చేయకూడని తప్పులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. దేవాలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే ఎప్పుడూ స్నానం చేయకూడదు. గుడి నుంచి ఇంటికి రాగానే స్నానం చేసినట్లయితే పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ఆలయంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో చేరుతుంది. మన శరీరము మనసుపై ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది. అలాంటి సమయంలో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. అందువలన దేవాలయం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు. అలా దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి వచ్చే దారిలో తినకూడదు. గుడిలోనే కూర్చొని అక్కడే తినాలి. గుడిలో తింటేనే ప్రసాదానికి పవిత్రత అలాగే ఉంటుంది. గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తుంటారు. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ఒక్క నిమిషము ఇంట్లో కూర్చోవాలి. తరువాత అన్ని గదుల్లో ప్రవేశించాలి. ఆలయ స్వచ్ఛత ఇంట్లో అన్ని గదుల్లో విస్తరించిన తర్వాత అప్పుడు కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. కొంతమంది గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు దారిలోనే ఏదైనా ఆహారాన్ని కొని ఇంటికి తీసుకొస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. చాలామంది దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత హడావుడిగా దేవాలయంలో కూర్చోకుండా వచ్చేస్తుంటారు. అలా చేయకూడదు. కనీసం 2 నిమిషాలన్నా గుడిలో కూర్చోవాలి. చాలామంది దేవుడికి ప్రసాదం సమర్పించటానికి పాత్రలో ప్రసాదాన్ని తీసుకెళ్తారు. అయితే గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీ పాత్రతో ఇంటికి రాకూడదు. గుడి నుండి ఇంటికి ఖాళీ పాత్ర తెచ్చినట్లయితే జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ పాత్రలో కొంచెం ప్రసాదం కానీ దేవుడి ప్రసాదంగా ఇచ్చే పుష్పాలు కానీ ఉండేలా చూసుకోవాలి. అలా గనక చేసినట్లయితే దేవుడి యొక్క అనుగ్రహము ఎప్పుడూ కుటుంబం పైన ఉంటుంది. గుడికి వెళ్ళి పూజ చేస్తే దేవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయకూడదు. ఎందుకంటే ఏదైనా మరణగృహాన్ని సందర్శించినప్పుడు లేదా అశుభ ప్రదేశం నుండి వచ్చినప్పుడు మాత్రమే తలస్నానం చేయాలి. అక్కడి నుంచి వచ్చిన నెగటివ్ ఎనర్జీ పోవాలని అలా చేస్తారు. కానీ దేవాలయము ఒక పవిత్రమైన స్థలము. గుడి నుండి తిరిగి వచ్చిన వెంటనే తలస్నానం చేస్తే దేవుడిని అవమానించినట్లే అవుతుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి స్తోత్రాలు చదవకూడదు. పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలి. దేవాలయములో దేవుడికి వీపు చూపిస్తూ కూర్చోకూడదు. శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగానికి నందికి మధ్యలో నడవకూడదు. శివాలయం లోపల లింగం చుట్టూ ప్రదక్షిణం చేయకూడదు. దేవాలయం బయట ప్రదక్షిణాలు చేయాలి. స్త్రీలు జుట్టు విరగబోసుకొని ఆలయ దర్శనం చేసుకోకూడదు. కొంతమంది గుడికెళ్ళగానే చెప్పులు వదిలి సరాసరి గుళ్ళోకి వెళ్తారు. అలా కాళ్ళు కడుక్కోకుండా గుళ్ళోకి వెళ్ళకూడదు. చెప్పులు బయట వదిలి కాళ్ళు కడుక్కొని అప్పుడు గుడిలోకి వెళ్ళాలి. గుడిలో ప్రవేశించిన తర్వాత ముందు ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత గుళ్ళోకి ప్రవేశించాలి. ధ్వజస్తంభానికి ఎడమవైపు నుంచి గుళ్ళో ప్రవేశించకూడదు. ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా ప్రదక్షిణాలు చేస్తాము. మనము ఏ గుడికైతే వెళ్ళామో ఆ గుడిలో ఉన్న దేవుడిని స్మరించుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి. సూర్యభగవానుడి గుడికి వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణాలు చేయాలి. సోమవారం శివుడికి 18 ప్రదక్షిణాలు చేయటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. మంగళవారం రోజున ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్తే 5 ప్రదక్షిణాలు చేయాలి. గురువారం సాయిబాబా ఆలయంలో 16 ప్రదక్షిణాలు చేయాలి. శుక్రవారము అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు 21 ప్రదక్షిణాలు చేయాలి. శనివారం రోజున వెంకటేశ్వరునికి 21 ప్రదక్షిణలు, శనిదేవునికి 18 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా దేవుడికి ఇష్టమైన రోజున దేవుడికి ప్రదక్షిణాలు చేసి దేవాలయానికి వెళ్ళినట్టయితే మీరు కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. దేవాలయానికి వెళ్ళినప్పుడు పుణ్యం వస్తుందని కొందరు, మనసు ప్రశాంతంగా ఉంటుందని కొందరు చెప్తుంటారు. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా గుడికి వెళ్ళటం ద్వారా మనకు తెలియని ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. గుడిలో దేవుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా పెడతారు.
ఈ కొబ్బరిని అరటిపళ్లను భక్తులకు ప్రసాదం ఇస్తారు. వీటిని సేవించటం వల్ల మన శరీరానికి అనేక ఔషధాలు అందుతాయి. గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తీర్థం తీసుకుంటాము. తీర్థములో పచ్చకర్పూరము, తులసి పత్రాలు, లవంగాలు కలుపుతారు. ఆయా పదార్థాలన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. గుడికి వెళ్ళిన వారు తీర్థాన్ని సేవించినట్లయితే చాలా మేలు చేస్తుంది, ఆయురారోగ్యాలను ఇస్తుంది. కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయ మీద ఉన్న పీచుని మనిషి జుట్టుతో పోలుస్తారు. గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతోనూ, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతోనూ పోలుస్తారు. ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనసుగా భావిస్తారు. కొబ్బరికాయను దేవుడికి కొట్టినప్పుడు మనసులో ఉన్న ఈర్ష్యాద్వేషాలు తొలగిపోతాయి. సహజంగా అందరూ దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని ముందు 2 చేతులెత్తి దండం పెట్టుకొని మన బాధలన్నీ ఆయనకు చెప్పుకొని అవి తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉంటాము. చేతులెత్తి దేవుడిని ప్రార్థించటం వల్ల శారీరక శక్తి లభించటంతో పాటు మానసిక బలము, ఆరోగ్యము చేకూరుతాయి. పాజిటివ్ ఎనర్జీ ఉండే ఆలయాలకు వెళ్ళటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొంతమంది వెనకవైపు భాగాన్ని తాకుతుంటారు. అయితే అలా ఎప్పుడూ చేయకూడదు. దేవాలయం వెనకవైపు రాక్షసులు ఉంటారు. అందువలన దేవాలయం వెనకవైపు ఎప్పుడూ కూడా తాకకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు, దేవాలయం నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.